నమస్తే అండి రైతు సోదరులందరికీ. నా పేరు సురేష్. నేను మ్యాక్స్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని. మనం వచ్చేసి ఇప్పుడు ఒక రైతు దగ్గర ఉన్నాము. ఆ రైతు పేరేంటి, ఆయన ఏ రకమైన విత్తనం వేశాడో, అది ఎలా ఉంది, ఒక ఒక నిమిషం ఒకసారి అడుగుదాము. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రేపల్లి సాంబశివరావు. ఓకే సార్. ఈ సంవత్సరం మీ కంపెనీది తేజ యజ్ఞ. యజ్ఞ. ఆ, ఓకే సార్. రైతు సోదరులు, మన మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది తేజ రకం యజ్ఞ అండి. యజ్ఞ అనే సీడ్ వేశారు సార్. ఎట్లా ఉంది సార్ ఈ విత్తనం పట్ల మీకు ఇప్పుడు వరకు ఉన్న అనుభవం? నాకున్న అనుభవంలో అయితే సీడ్ అయితే బాగుంది. ఓకే సార్. నేను డీలర్ దగ్గర తీసుకున్నప్పుడు డీలర్ కూడా ఏంటంటే సార్. ఈ బొబ్బర్ అనేది అవునండి. ప్రధానంగా ఈ బొబ్బర్ అనేది కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. అవునండి సార్. ఈ సీడ్కి అయితే తక్కువ ఉంటుంది అవునండి సార్. అని చెప్పేసి డీలర్ చెప్పాడు. ఓకే సార్. ఆ చెప్పిన దాని మీద ఆయన మీద నమ్మకంతో నేను 2.5 కేజీ, అవునండి సార్. అంటే ఒక 20 ఎకరానికి అందాజు 20 ఎకరాలకు 2.5 కేజీ తెచ్చుకున్నారు. 2.5 కేజీ తెచ్చుకున్నాను. ఓకే సార్. తెచ్చిన తర్వాత ఏంటంటే డీలర్ ఏ విధంగా అయితే చెప్పాడో తెగులు కానీ లేదా వైరస్ ముట్టుకు సంబంధించింది కానీ ఓకే సార్. నాకైతే ఆయన చెప్పిన విధంగానే అన్ని విధాలు బాగుంది. ఓకే సార్. అయితే మా 20 ఎకరానికి డ్రిప్ లేదు. డ్రిప్ కనుక ఉండేస్తే ఇంకా ఎక్కువగా నేను పంట తీయగలిగేవాడిని. అవునండి సార్. కాస్త నీళ్లు పట్టుకున్న దగ్గర పైరు మట్టికి బాగా వచ్చింది. అవునండి సార్. డౌన్ వాళ్ళ దగ్గర కొంచెం తక్కువగా వచ్చింది. అవునండి సార్. మొత్తంగా అయితే నాకైతే సీడ్ అయితే మట్టుకి కంపెనీ బాగుందని చెప్పేసి నేను బాగా నమ్ముతున్నా. ఓకే సార్. ఓకే. తేజ అన్ని కంపెనీలు ఎలా ఉందో దానికన్నా కూడా కొంచెం కొంచెం ఇంకొక పర్వాలేదు సైజు వారీగా. అవునండి సార్. కలర్ కానీ అవునండి సార్. చెట్టు కానీ అన్ని విధాలు కూడా నాకు బాగానే ఉందనిపించింది. ఓకే సార్. అయితే ఈ సీడ్ మనం 10 మందికి ధైర్యంగా చెప్పుకోవచ్చు అంటారా సార్? మిగతా రైతులకు ఏపియచ్చా మనము? ఖచ్చితంగా ఏపీయచ్చు. అవునండి సార్. వాస్తవంగా ఏదంటే ఈ సంవత్సరం మిర్చి రేటు కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి రైతులు కొంచెం ఎక్కువగా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అవునండి సార్. ఇప్పుడు ఇక్కడ ఉంది సార్ మండి. తొక్కడానికి రెడీగా ఉంది. అది 5 ఎకరాలు. అది ఇప్పుడు తెంపేది కదా సార్? ఇది ఇప్పుడు చెప్పేది ఇది ఒక 5 ఎకరాలు. అవునండి సార్. ఇది ఒక 5 ఎకరాల నుంచి ఇంకా మన లేబర్ వర్క్ జరుగుతుంది ఇంకా. జరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఆ, ఓకే సార్. విత్తనం పట్ల అయితే మీకు బాగుంది. బాగుందా సార్? ఓకే ఓకే బాగుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంతవరకు నేను మా రైతు సోదరులకు చెప్పగలను. బాగుంది. ఓకే సార్. సరే. థ్యాంక్ యూ సార్. మీకు పనిలో ఉండి కూడా పర్లేదయ్యా అని చెప్పి మా కోసం సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సరే సరే. నమస్తే. చూడండి రైతు సోదరులు, ఇక్కడ మనం చూస్తున్న మండి వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఈ కళ్ళంలో, ఇది 5 ఎకరాలకు సంబంధించిన మండి ఇది. అంటే ఇది ఇప్పుడు వచ్చేసి ఇంకా కటింగ్ జరుగుతుందండి. ఇది కటింగ్ ఇంకా జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక 5 ఎకరాల ప్లాటు, ఇంకా 7 ఎకరాలు ఇంకా కోత ఇంకా రెడీగా ఉంది, అది కూడా చేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి లేబర్ వర్క్ జరుగుతుంది. ఇది వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వారి యజ్ఞ అండి, తేజ రకము యజ్ఞ. ఒకసారి మీకు ఇప్పుడు కటింగ్ జరుగుతుంది, పొలం దగ్గర కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు రైతు సోదరులు, ఇక్కడ ఈ మండి కూడా రైతులు, మిగతా రైతులు కూడా, చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి చూసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే రోడ్డుకి ఉంది పొలము. ఎంతోమంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే 20 ఎకరాలకు సంబంధించిన మిరప తోట కాబట్టి. ఒకసారి ఇక్కడికి చూడడానికి రైతులు కూడా వచ్చారు. ఒకసారి ఎలా ఉందో ఒకసారి అడుగుదాము రైతుని. అన్నా నమస్తేనా? చెప్పనా? మీ పేరునా? రంగస్వామి. రంగస్వామి. ఏ ఊరనా? కంబదహాల్. ఓకేనా. ఏంటన్నా ఇది చూస్తున్నారు కదా మండి సార్ది, ఎలా ఉందన్నా సీడ్ చూస్తున్నారు? పర్లేదన్నా, బాగానే ఉంది. నిండు కలర్ వచ్చింది, పంట కూడా బాగానే వచ్చింది, దిగుబడి కూడా. ఓకేనా. వేరే వెరైటీ కంటే ఇది బాగానే కనపడుతుంది. వేరే వెరైటీ కంటే ఇది బాగా కనపడుతుందా? అయినా పెద్దగా పొలము కదా. అవును. చిల్లర అంటే ఎకరా 2 ఎకరాలు వేసుకునే వాళ్ళు బాగా కొట్టుకుంటారు. అవునండి. వాళ్ళంత పంట వచ్చింది ఇది. అవునవునండి. ఆయన అప్పుడప్పుడు ఎంత చిల్లర, ఇప్పుడు 2-3 ఎకరాలు కొట్టినంత మందులు కొట్టలేరు కదా. అవునవును. అయినా కూడా ఇది అంత దిగుబడి వచ్చింది. అంత దిగుబడి చూస్తున్నామా మేము. అవునవునండి. బాగా వచ్చింది. ఓకేనా. కలర్ కానీ సైజులు ఎట్లున్నాయా? నిండు కలర్ ఉంది, అంత కలర్ కూడా బాగానే ఉంది. ఓకే. తెల్లపర గిల్లపర అసలు చేయలేదు, కాయ బాగుంది. అవునవునండి. ఓకేనా. మొత్తానికి బాగుందంటారా? బాగుంది. ఓకే, సంతోషమన్నా.
కొన్ని ఇంకో రైతు కూడా ఉన్నాడు, ఒకసారి ఆ రైతుతో కూడా మనం మాట్లాడదాం. నమస్తేనా? నమస్తేనా. మీ పేరేనా? నా పేరు లక్ష్మణ. లక్ష్మణ. ఎవరన్నా? కంపాడు. కంపాడ. ఉం. ఓకేనా. ఏంటన్నా చూస్తున్నారు కదా మండి ఇది. ఇది కంపెనీ పేరు వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళదన్న. ఇది తేజ రకం యజ్ఞ. యజ్ఞ అన్న విత్తనం పేరు యజ్ఞ. ఎట్లుందన్న మీరు చూస్తున్నారు కదా? కాయ అయితే బాగుందన్న, కలర్ గిల్లర్ అంతా బాగుంది. ఓకే సైజ్ కానీ బాగానే వస్తుంది, ఒకటే రకమే వస్తుంది. ఓకేనా. పంట అయితే పర్లేదన్న. ఈ కలర్ నీరుడి సంవత్సరము ఇట్లాంటి కాయలు కొద్దిగా తెల్లగా ఎక్కువ వస్తుంది. అవునవునండి. ఇప్పుడు పర్లేదన్న, అంత కాయ అంటే అంత తెల్లపు రావట్లేదు, బాగా వస్తుంది ఈ కాయ. అవునవునండి. ఓకేనా. సైజులు కానీ బాగుండవన్న, సైజ్ ఒకటే రకమే వస్తుంది. అవునవునన్నా. ఓకేనా. మీరు పండిస్తుంటారా తేజ రకాలు? మేము తేజ వేస్తున్నామన్న ఈ సంవత్సరము. అవునండి. ఎస్ఎస్పిని వేసినాము. ఓకేనా. ఎస్ఎస్పిని కంటే ఇది పర్లేదు పంట. ఓకే. చాలా మేలన్న పంట అయితే. మిగతా ఇంతకుముందు ఏ రకాలు వేసేవాళ్ళు? ఎస్ఎస్పిని. ఎస్ఎస్పి. తేజ. అవునండి. ఓకే. ఇంకా మిగతా డిడిఎస్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు మీరు చూసిన వాటికంటే దీనికి ఇది బాగుందన్న, కలరు పంట చేను కానీ ముడత గిడత లేకుండా అవునండి. బాగా వచ్చింది. ఇది ఓకే. చూస్తున్నాం కదా, ఇడే రోడ్డు పక్కలనే అవునవును. వచ్చి చూస్తున్నాం కాబట్టి బాగా వస్తుంది పంట అయితే. బాగానే ఉంది. అవునండి. ముడత లేదు, చేను వైరస్ లేదు. అవునన్నా. ఓకే. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైతు సోదరులు గమనించారు కదా, మనకు చూసిన రైతులు కూడా చెప్తున్నారు దీని యొక్క విత్తనంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఏంటనేది చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులు గమనించండి ఎలా ఉంది ఏంటనేది. తోట కాపు అయితేనేమి రైతు సోదరులు చూసుకోండి. చిక్కటి కాపు, దగ్గర దగ్గర లింకులు, చిక్కటి కాపు అండి. చూసుకోండి. మంచి సైజులు కూడా ఉన్నాయి. ఇదిగో మంచి సైజులు కూడా. మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది తేజ రకం యజ్ఞ అండి. ఈ తేజ రకాలు వేసుకునే వాళ్ళకి చాలా అనుకూలమైన రకము. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. చూడొచ్చు కాపు ఏ విధంగా ఉంది ఏమనేది కూడా. కటింగ్ జరుగుతుంది. సో అదండి యొక్క విత్తనంలో ఎంత నాణ్యత ఉందో రైతు మాటల్లోనే మనం విన్నాము. ఇంక అంతకంటే ఇంకేం కావాలి. చూసుకోవచ్చు కాపు ఏ విధంగా ఉంది అనేది కూడా. సైజులు కావచ్చు. తాలు కూడా తక్కువే ఉందండి. తాలు చెట్టు మీదే కాయ ఆరిపోయింది, కానీ తాలు కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కడ ఒక చోట అసలు దాదాపుగా కనిపించట్లేదు. చూసుకుంటే కూడా తాలు కూడా. రైతు సోదరులకు ఇప్పుడు ఇందాక కటింగ్ చేసింది మనం చూసాము తోట. ఇది కటింగ్ చేసింది, ఇది కటింగ్ అయింది, కటింగ్ జరిగిందండి. ఇది చూసుకోవచ్చు రైతు సోదరులు. ఇలా ఉంది కటింగ్ అయినా కూడా ఇలా ఉందండి. హైట్ కానీ చెట్టు తోట హైట్ కానీ అట్లే ఉంది.